Welcome DSC aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఇప్పుడు అన్ని రకాల పోటీ పరీక్షలకి డిఎస్సితో పాటుగా ఉపయోగపడేటువంటి స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇది మూడో వీడియో. చాలా ముఖ్యమైనటువంటివే, చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా షేర్ చేయండి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరికీ. లైక్ కూడా తప్పకుండా చేయండి. రైట్, కమింగ్ టు ద టాపిక్. కబడ్డీ ప్రపంచ కప్ 2025. కబడ్డీ ప్రపంచ కప్ 2025 2025 సంవత్సరానికి సంబంధించి కబడ్డీ ప్రపంచ కప్ డీటెయిల్స్ని ఒక్కసారి మనం చూద్దాం. కబడ్డీ అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్. ఇది కూడా ఒక టీమ్ స్పోర్ట్. ఈ టీమ్ స్పోర్ట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడగా ఉంది. అలాగే బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కూడా కబడ్డీనే. అయితే ప్రపంచ కప్ లో భాగంగా ఇక్కడ కూడా ఇందాక చెప్పిన ఖోఖో ప్రపంచ కప్ లాగే ఇది పురుషులు మరియు మహిళలకి సంబంధించినటువంటిదే. పురుషులు మరియు మహిళలు రెండు ప్రపంచ కప్పులు ఒకేసారి జరిగినట్లు, ఒకే దేశంలో జరిగినట్లు అని అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే కబడ్డీలో 7 ఆడుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ, బంగ్లాదేశ్ జాతీయ క్రీడగా కూడా మనం చెప్పుకుంటాం. అయితే ప్రపంచ కప్ రూపంలో కబడ్డీని నిర్వహించడం ఇది 2వసారి. అంటే ఇది సెకండ్ కబడ్డీ వరల్డ్ కప్. ఈ 2వ కబడ్డీ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది అంటే మార్చ్ 17 నుంచి మార్చ్ 23 తేదీల మధ్య సుమారు 7 రోజుల పాటు ఈ క్రీడని, ఈ ప్రపంచ కప్ని నిర్వహించారు. మరి ఈ ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది అంటే వెస్ట్ మిడ్లాండ్స్, ఇంగ్లాండ్లో జరిగింది. వెస్ట్ మిడ్లాండ్స్ ఇంగ్లాండ్లో దిగ్విజయంగా నిర్వహించారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. వెస్ట్ మిడ్లాండ్స్ ఇంగ్లాండ్లో నిర్వహించారు. నిర్వహించిన ఈ క్రీడల్లో ఇంతకు ముందు చెప్పుకుంటున్నట్లుగానే మనకి పురుషులు విభాగం నుండి 9 జట్లు పాల్గొన్నాయి. పురుషుల విభాగం నుంచి 9 జట్లు పాల్గొనగా మహిళల విభాగం నుంచి 6 జట్లు పాల్గొన్నాయి. మహిళల నుంచి 6 జట్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 6 జట్లు. అలాగే ఈ పురుషులు మొత్తంగా 24 మ్యాచ్లని ఆడగా మహిళలు 10 మ్యాచ్లని ఆడారు. చూసారు కదా, పురుషుల నుంచి 9 జట్లు, మహిళల నుంచి 6 జట్లు, మొత్తం 34 మ్యాచ్లు ఆడితే అందులో పురుషుల నుంచి 24 మ్యాచ్లు, మహిళల నుంచి 10 మ్యాచ్లని ఆడారు. అయితే ఇక్కడ ఫైనల్కి చేరినటువంటి జట్లుగా మనం ఒకసారి తీసుకుంటే పురుషుల విభాగంలో ఫైనల్కు చేరినటువంటి జట్లు భారతదేశము మరియు ఇంగ్లాండ్ అనేటువంటి దేశాలు. అలాగే మహిళల విభాగంలో ఫైనల్కు చేరినటువంటి జట్లు భారతదేశము మరియు ఎక్కడ కూడా ఇంగ్లాండే. జనవరిలో 2025లో జనవరిలో జరిగినటువంటి ఖోఖో ప్రపంచ కప్లో కూడా ఫైనల్కి భారత్ నేపాల్ మహిళల విభాగంలోను, పురుషుల విభాగంలో కూడా భారత్ నేపాల్ చేరితే కబడ్డీ ప్రపంచ కప్ 2025లో కూడా ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ పురుషుల విభాగంలోను, భారత్ ఇంగ్లాండ్ మహిళల విభాగంలోను తలపడ్డాయి. అయితే ఇక్కడ పురుషులలోనూ భారతే విజయం సాధించగా మహిళలలోనూ కూడా భారతే విజయం సాధించింది. 2025 కబడ్డీ ప్రపంచ కప్ పురుషుల మహిళల విజేత భారత్, పురుషుల మహిళల పరాజిత ఇంగ్లాండ్ అనేటువంటి జట్టు. ఫైనల్లో పురుషుల జట్టు 41 గోల్స్ తేడాతో లేదా పాయింట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది, లేదా ఇంగ్లాండ్ని భారత్ ఓడించింది. మహిళల విభాగంలో 57-34 తేడాతో ఇంగ్లాండ్ని భారత్ ఓడించింది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే గత
ప్రపంచ కప్ 2000 ఇది రెండో ప్రపంచ కప్ అని చెప్పాం 2025లో. మరి మొదటి ప్రపంచ కప్ మలేషియాలోని మలాకాలో జరిగింది. మలేషియాలోని మలాకాలో 2019లో జరిగితే ఆ 2019లో కూడా భారతే గెలుపొందడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. 2019లో పురుషుల విభాగంలో విజేత భారత్ పరాజిత ఇరాక్. అలాగే మహిళల విభాగంలో కూడా విజేత భారత్ పరాజిత తైవాన్ అనేటువంటి దేశం. 2019లో కూడా పురుషుల మహిళల విభాగంలో భారతే విజయం సాధించడం జరిగింది. అయితే వరల్డ్ కబడ్డీ అనేటువంటిది 2018లో ఏర్పాటు చేయబడిన సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ మలేషియాలో ఉన్నాయి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టోర్నమెంట్ 2025కు సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ